దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడయ్యుండి మిమ్మలను మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని దేవుని సేవకునిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రతిరోజు దేవుని మాటలు వినండి. దేవుని పరిచర్యలో ప్రోత్సాహకులుగా ఉండండి. దేవుని మాట మిమ్మల్ని బాగు చేసి, దేవుని మాట మిమ్మల్ని స్థిరపరిచి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మనం చూస్తే దేవుడు కరుణా సంపన్నుడట. ఎంత కరుణా సంపన్నుడంటే అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం, అంటే అపరాధములతో పాపములతో చచ్చిపోయిన పరిస్థితులు ఉన్న మనలను ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమె మనం కృప చేత రక్షించబడ్డాం. ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు. అపరాధములతో చచ్చిపోయినటువంటి మనం చూడండి, లోకంలో తీరి ఎలా ఉంటుందంటే తప్పు చేసినని శిక్షించాలి. తప్పు చేస్తే మరి వాడిని చేర్చుకోరు ఎవరో కూడా. తప్పు చేసినోడిని అసహించుకుంటారు, తప్పు చేసినోడిని కొడతారు, తప్పు చేసినోడిని దూరం పెడతారు. అలాంటి వాళ్ళని చేర్చుకోరు, ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, అంటే మనం అపరాధములు పాపములతో అపరాధాలతో నింపబడిపోయిన చచ్చిన స్థితిలో ఉన్న, జీవం లేకుండా ఉన్న, ఏ విధమైన ఆత్మీయ స్థితి మనలో లేకపోయినా, ఏ విధమైన మంచితనం మనలో లేకపోయినా, దేవునికి ఇష్టమైన సుగుణాలు ఏమీ మనలో లేకపోయినా ఆయన ప్రేమించాడంట. ఆయన కరుణా సంపన్నుడిగా కృప చేత మనం రక్షించాడంట. దేవునికి స్తోత్రం కలుగును. కృప మనల్ని వెంబడిస్తుందండి. ఆయన కృప వల్లే మనం రక్షింపబడ్డాం. మనం రక్షింపబడినటువంటి వారు. ఆయన కృప మన ఎడలు చూపించాడు. ఇది మన శక్తి, మన బలం, మన సామర్థ్యం కాదు, కానీ ప్రభువు యొక్క కృప, ప్రభువు యొక్క ప్రేమ. అంటే ఈరోజు ఎంత అర్థం చేసుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా ప్రభు కృప చూపుతున్నాడు. నిన్ను మరిచిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. దేవుని కృప నీ మీద ఉంది, అందుకే నువ్వు రక్షింపబడ్డావు. ఈరోజు మనం రక్షింపబడిన వారు. ఆయన కృపతో నింపాడు. ఆయన కరుణా సంపన్నుడు. నువ్వు చేసిన అపరాధాలకి, పాపాలకి ఈరోజు ఆయన కోపిష్ఠుడై నీ మీద శిక్ష పంపించాలనుకోవట్లేదు. నిన్ను క్షమించాలనుకుంటున్నాడు. కనికరం చూపించాలనుకుంటున్నాడు. ప్రేమతో ఆయన నిన్ను చేర్చుకుంటున్నాడు. ఎవరండి మనం చేర్చుకునేది? నిజమే కదా. ఇప్పుడు ఒక చిన్న దొంగతనం చేసాడంటే ఎంతకాలం మనం అతను దూరం పెడతాం, అసహించుకుంటాం కదా. ఏదన్నా తప్పుడు పని చేస్తున్నారనేసరికి ఎంతగా మనం అసహించుకుంటాం. కానీ మనం అపరాధములతో ఉన్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అపరాధములతో ఉన్న దేవుడు మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. దేవుడు తన కృప మన ఎడల వెల్లడి చేస్తున్నాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు గ్రహించాలి అని నేను దేవుని సేవకునిగా మనం చేస్తాను. నిన్నే ప్రభు ప్రేమించి తన కృపతో నిన్ను రక్షిస్తూ ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. పాపం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొస్తే యేసయ్య ఏమన్నారో తెలుసండి? అమ్మా, ఎవ్వరు నిన్ను రాళ్ళేసి చంపలేదా? నేను కూడా నిన్ను చంపను అన్నాడండి. అమ్మా అని పిలిచాడండి. ఏ శిక్ష విధించలేదండి. అదే దేవుని ప్రేమ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు హత్తుకుని చేర్చుకున్నాడు. సో ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నారు. ప్రభు కృపనే మీద ఉంది. ఆయన కరుణా సంపన్నుడు. నిన్ను ప్రేమించి రక్షించిన దేవుడు. ఆయన కృపలో ముందుకు సాగిపోదాం. దేవుని కృప మీకు తోడై కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్ర. విన్న వాక్యాన్ని అయా నీ బిడ్డల జీవితంలో స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. నీ మహా కనికరముతో నింపండి, సమృద్ధిగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.